హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సండే వ్లాగ్. సండే అంటే డెఫినెట్లీ నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. అండ్ స్పెషల్లీ వింటర్ సీజన్లో స్పైసీ బిర్యానీ తినాలి అనిపిస్తుంది. బట్ ఇక్కడ పూణేలో మన టేస్ట్ బిర్యానీ దొరకడం అస్సలు కష్టం. సో టుడే అందుకే ఇంట్లోనే మంచిగా బగారా రైస్ అండ్ ఎమ్మీ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. లంచ్ అయ్యాక వి స్టెప్డ్ అవుట్ ఫర్ ఏ స్మాల్ ప్లాంట్స్ కోసం నర్సరీకి వచ్చా అనమాట. ఇది మా హౌస్కి చాలా నియర్ బై ఉంటుంది. చాలా రోజుల నుంచి బాల్కనీలో కోసం ప్లాంట్స్ తీసుకుందామని సర్చ్ చేస్తున్నాము. ఫైనల్లీ టుడే వి మేడ్ ఇట్. బాల్కనీలో హ్యాంగింగ్ పాట్స్ పెట్టాలనుకుంటున్నాను. సో కొన్ని క్యూట్ హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. అలాంగ్ విత్ దట్ సమ్ రోజెస్ అండ్ అలోవెరా కూడా తీసుకున్నాను. అలోవెరా మెయిన్లీ హెయిర్ కోసం యూజ్ అవుతుంది. అందుకే సో 1 పాట్ అయితే కంపల్సరీ తీసుకోవాలనుకున్నాను. అండ్ హానెస్ట్లీ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మనకి ఇక్కడ గ్రౌండ్ గార్డెన్ ఉండదు కాబట్టి సో బాల్కనీలోనే స్మాల్గా స్టార్ట్ చేసేద్దాం అనుకుని ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ప్లాంట్స్ అయితే తీసుకుంటున్నాను. బన్సీ ఇక్కడ ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు ఇన్ని ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ని చూసి అనమాట. అండ్ ఇంకా నా బ్యాక్ సైడ్ ఉన్న హ్యాంగింగ్ పాట్స్లో ఉన్న ప్లాంట్స్ని లాగేస్తున్నాడు. చిన్న చిన్న చిలిపి పనులు చేస్తున్నాడు ఈ మధ్య మా బన్సీ. సో ఫైనల్లీ నాకు కావాల్సిన కొన్ని ప్లాంట్స్ అయితే తీసేసుకున్నాము. ఈవెన్ కుండీలు కూడా వాళ్ళ దగ్గరే తీసుకుంటే మనకి ఇలా మట్టి వేసేసి కంప్లీట్గా ప్లాంట్స్ని వాళ్ళే పెట్టేసి ఇచ్చేస్తారు మనకి. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. బన్సీకి డిన్నర్ పెట్టేశాక మా కోసం అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. మార్నింగ్ ఆల్రెడీ హెవీగా నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఈవినింగ్కి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని టొమాటో రసం చేస్తున్నాను. టొమాటో రసం విత్ లిటిల్ స్పైసెస్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ నాన్ వెజ్ డేస్ అనమాట. అండ్ ఈ వింటర్ సీజన్లో కొంచెం వామ్గా సింపుల్గా బాగుంటుంది. సో ఇలానే మా సండే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.